ఎంపీ గారు ఒకరు శాసనసభ్యులు గారు ఈ కొండ పిండి చేసి ఇద్దరు కూడా అనాథరేతరుగా చట్టానికి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అక్రమ మైనింగ్ చేసి దోపిడీ అని చెప్పి గ్రావెల్ ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ చేస్తూ గ్రావెల్ని కూడా దందా చేస్తూ సుమారు 5,98,000 క్యూబిక్ మీటర్ గ్రావెల్ తవ్వుకొని వెళ్ళిపోయి ఇక్కడ పునర్వస్తు శాఖ అయ్యో పవిత్రమైన కొండను పాడు చేస్తున్నారని ప్రజలు పక్క అడుగుతున్నారు. ఇక్కడ హరిపాలెం గ్రామం కానీ లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు గ్రామం కానీ గోకోడ గ్రామం కానీ మహారాడు గ్రామం కానీ తారభోగాపురం గ్రామం కానీ పంచదార గ్రామం కానీ వెంకటాపురం గ్రామం కానీ గొర్రె ధర్మవరం గ్రామం కానీ ఈ గ్రామాలన్నింటి నుంచి కూడా వివిధ పందాలు అనేక రకాలుగా ఆందోళన చేశాం. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. కలెక్టర్ చెప్తుంటే ఊర్లో వాలకాలు వస్తుంటే వాలకాలు చూసినప్పుడు ఏడాకాలంగా కలెక్టర్ గారేమో మేము చెప్తున్నటువంటి మాటల్ని నోట్ చేసుకున్నాను కలెక్టర్ గారు చెప్పడం. ఇక్కడ ఆర్టీఓ గారు నక్కపల్లిలో ఉన్నట్టు కొత్తగా వచ్చినటువంటి ఆర్టీఓ, అనకాపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆర్టీఓ, నర్సీపట్నం ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు నక్కపల్లి ఆర్టీఓ ఉన్నటువంటి ఆర్టీఓ గారు చెప్తే నేను ఎంఆర్ఓ గారు చెప్పానని అంటారు. ఎంఆర్ఓ గారిని అడిగితే సార్ నేనేం చేస్తాను, ఇక్కడ మమ్మల్ని బెదిరించేస్తున్నారు, మేము రిపోర్టు మేము టెంపరీ పర్మిట్ ఆర్డర్ ఇచ్చాం, టీపీఓ ఇచ్చాం, కొంచెం ఏడీ మైన్స్ గారిని అడగండి అని ఒక పక్క చెప్పారు. ఏడీ మైన్స్ గారిని అడిగితే నేను నా చేతిలో ఏమీ లేదండి, కేవలం వద్దన్నా తగ్గుకెళ్ళిపోతున్నారు, నేను రిపోర్ట్ రాసే అధికారం నాకు లేదు, పోలీసులు లారీలు పట్టుకుని మాకు అప్పచెప్తే నేను ఏమైనా యాక్షన్ తీసుకుంటాను అంటాడు. పోలీసులు అడిగితే ఇక్కడ సిఐ గారిని అడిగాం, ఎస్ఐ గారిని అడిగాం, డిఎస్పీ గారిని చెప్తే ఏడీ విజిలెన్స్ వాళ్ళు లారీలు పట్టుకోండి అంటేనే పట్టుకుంటాం తప్ప విజిలెన్స్ వాళ్ళు చెప్పకపోతే లారీలు పట్టుకునే రైట్ మాకు లేదు, ఎంత పట్టుకుపోతే పట్టుకోండి మీరే అడ్డుకోండి అంటారు. ఇదే మాటనైనా ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం గ్రామ ప్రజలు చెప్పాం. వెంకటాపురం గ్రామ ప్రజలు లారీలు అడ్డుకున్నారు, అడ్డుకో నీ తడాల చూస్తాం. ఈ చూస్తున్నటువంటి గ్రామం ఎవరు తెలుసా, రిత్విక్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి సీఎం రమేష్ తాలూకుది. ఇగో సీసీ కెమెరాలు పెట్టాం, మీ ఫోటోలు ఇందులో ఉన్నాయి, మిమ్మల్ని తొక్కించారా సరే గ్రామంలో ఎత్తుకెళ్ళిపోతాం తప్ప మీరెవరూ ఆపలేరని చెప్పారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజాసేవ కోసం రావాలి తప్ప కొండలు మింగేద్దాం, గ్రావెల్ ఎత్తుపోదాం, శారదానదిలో ఉన్నటువంటి ఇసుక ఎత్తుపోదాం, సోమలింగపాలెం జప్పాల దగ్గర ఉన్నటువంటి మట్టి ఎత్తుకుపోదాం అని చెప్పి దొందుగా ఇద్దరు తోడు దొంగలుగా తయారయ్యి ఇక్కడ శాసనసభ్యుడు ఒక తోడు దొంగ, ఎంపీ సీఎం రమేష్ ఒక తోడు దొంగ, ఇద్దరు కూడా ఈ రోజు నంగనాథ్ కబుర్లు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఏది మేము ఏదో చేస్తాం 2019 నుంచి 2024 వరకు ఏం చేసాం అవన్నీ సమయం వచ్చినప్పుడు మేము గుర్తిప్పుతా అన్నారు. దమ్ము ఉంటే మీకు నిజంగా ఫోర్స్ ఉంటే మీ నిజంగా ఏదైనా ఉంటే ఆ గుర్తిప్పుడే చెప్పండి. ఎంతకన్నా సమయం కూడా రాదు, ఎంతకన్నా మీకు సమయం రాదు. సమయం వచ్చినప్పుడు ఇప్పుతా. ఇప్పుడు సమయం వచ్చిందా కన్నా నీ బొక్కలన్నీ బయట తీసే బాధ్యత ఇక్కడ జిల్లా నాయకత్వం కూడా ఈ రోజు నీ దగ్గరకు వచ్చాం. ఈ రోజు రాష్ట్ర నాయకత్వం కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాం. దయచేసి నీకు ఏ బొక్కలు ఉన్నాయో బొక్కలన్నీ బయట పెట్టు, లేదంటే నిన్ను మీరందరూ కూడా రేపు అధికారంలోకి వచ్చాక ఈ అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరించారో వాళ్ళందరూ కూడా బొక్కలోకి వెళ్ళిపోవడం ఖాయం మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరిచ్చారు మీరు ప్రజాసేవ చేస్తారనుకుంటే ఇద్దరు కూడా ఒక కొండ ఒకడు ఒక కొండ ఒకడు, ఇటువైపు పడవ సైడ్ ఉన్నటువంటి మొక్క ఇంకొకటి అట్లా, ఇటువైపు తూర్పు సైడ్ ఉన్నటువంటి మొక్క ఇంకొకటి అట్లా, ఈ మొక్క అని చెప్పి పెద్ద మొక్క పెట్టడమే చూశారు తప్ప వాళ్ళే ఓసలు లెక్కెట్టే పరిస్థితి ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పోరాటంలో ఒక చరిత్ర ఉన్నటువంటి పంచదార కొండ, ఒక పుణ్యక్షేత్రం, పాండవులు నడయాడినటువంటి ప్రాంతం. అందుకనే హరిపురం పేరు వచ్చిందంటే
శ్రీ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీహరి ఇక్కడికి వచ్చి అక్కడ పాండవులు ఉపోద్ఘాతం చేశారని ఇక్కడ హరిపురం పేరు వచ్చింది. హరిపాలెం అని పేరు ఎలా వచ్చిందంటే తొలేడుగా అక్కడ వేశారని హరిపాలెం కొండకాల దగ్గర ఉన్నటువంటి హరిపాలెంగా పేరు వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటిది శేషాద్రి కొండ కన్నా విలువైనది, శేషాద్రి కొండ కన్నా పవిత్రమైనది పంచదారుల కొండ. అంచేత ఈ వెంకటాపురం గ్రామానికి మనం సాక్షాత్తు శ్రీమన్నారాయణ తలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి వెంకటాపురం పేరు వచ్చింది. ఇక పంచదారుల కొండ 5 దారులు పాండవులను అడేటటువంటి పంచ పాండవులు ఇక్కడ తిరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి దాహార్తం తీర్చడం కోసం పెద్ద పాండవులు తలదాచుకున్న గుహ ఉంది. ఇక్కడ గుహ ఉంది. ఆ గుహలో తలదాచుకుంటే దాహార్తం తీర్చడం కోసం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుల పేరు మీద 5 దారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. 5 దారులు కూడా ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. గంగా ప్రవాహం అయినటువంటి కాశీనాథుడిది అక్కడుంటే ఇక్కడ శివుని ప్రార్థించు తండ్రి అని అన్నప్పుడు ధర్మలింగేశ్వర స్వామిని శ్రీ ధర్మరాజు అప్పుడు ప్రతిష్ఠ చేశాడని చరిత్ర చెప్తుంది. ఈ ధర్మలింగేశ్వర స్వామి గుడి పెడితే ఆ గుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత 5 దారులు సజీవంగా వస్తున్నాయి. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లేదు, పురావస్తు శాఖ ఎక్కడ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నో సార్లు చూశారు. ఎక్కడి నుంచి ఆ పక్కన ఉన్నటువంటి చూసుకుంటే జగన్నాపురం వైపు వెళ్ళి చూశారు, అలాగే అక్కడ ఉన్న నరేంద్రపురం నుంచి చూశారు, అలాగే పక్కన ఉన్నటువంటి మల్లవరం నుంచి చూశారు. ఎక్కడ చూసినా ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. కానీ ఈ రోజు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఈ కూటమి నాయకులు కుట్ర చేసి వాళ్ళ గ్రామాల దోపిడీ వల్ల ఈ కొండ పెద్ద బొక్క పెట్టడం వల్ల ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు కనిపెట్టారు. మరి ఈ దేవుళ్ళు కనిపెట్టలేనటువంటి దాన్ని ఈ దొంగలు కనిపెట్టారంటే ఈ దొంగలు ఎక్కడ పెట్టాలని ఎక్కడ మట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పంచదారులు ఎక్కడున్నాయో దారులంట ఒక దారి ఎండిపోయింది, ఒక దారి సన్నగా అయిపోయింది, ఇంకా 3 దారులు ఉన్నాయి. 2 దారులు ఒక బురద నీళ్ళు వస్తున్నాయి, ఒక దారేమో కన్నీటి నీరు వస్తుంది. పన్నీరు వచ్చే ఈ పంచదార కన్నీరు వచ్చే పరిస్థితిని ఈ దుర్మార్గులైనటువంటి కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టి దీన్ని నిగ్గి చేర్చవలసిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర నాయకత్వంతో పాటు అనేక పార్టీలు కూడా ఇప్పటికే ఆందోళన చేసే, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, ధార్మిక మండలి ఆందోళన చేసింది, హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు కూడా వచ్చి చూశారు. అందరూ సంఘీభావంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పుణ్యక్షేత్రం అనేటువంటి పంచదారుల కొండను కాపాడుకుందాం. ఈ కొండ చుట్టూ ఎటువంటి మైనింగ్ జరగకుండా నో మైనింగ్ జోన్ కింద మనం జీవో వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మన అందరికీ సంఘీభావం తెలపడం కోసం ఇచ్చేసినటువంటి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైనటువంటి కేకే రాజు గారిని 2 మాటలు మాట్లాడవలసిందే కోరుతున్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు వెల్వంచి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు గౌరవనీయ బొత్స సత్యనారాయణ గారికి, మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు కురసాల కన్నబాబు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సోదరులు అమర్ గారికి, వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన ఎల్లమంచిలి విశాఖపట్నం ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఇప్పుడు ధర్మశ్రీ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. పంచదారులు అనేది 11వ శతాబ్దం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ కొండను ఆనుకుని ఈ కొండలో వచ్చే సహజసిద్ధమైన జనవరుల ద్వారా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాయలసీమ నుంచి ఇక్కడికి వలస వచ్చిన ఇక్కడ ఉన్న ఎంపీ గారు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ ధనార్జన ధ్యేయంగా కేవలం ప్రజల్ని మోసగించి వంచి అధికారంలోకి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించాం. భవిష్యత్తులో మనకి సంపాదించుకునే అవకాశం రాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనం అధికారంలోకి రాము అనే ఉద్దేశంతో అన్ని నిబంధనలన్నీ కూడా తొంగలోకి తొక్కి అది ఈరోజు పంచదారుల కొండని ఏ విధంగా విధ్వంసం సృష్టించి ఆ పవిత్ర పంచదారులు ఏ విధంగా విధ్వంసం సృష్టించారో మనం చూసాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఈ రోజు
ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజల సేవ చేయడం కోసం, ప్రజా సమస్యలు నెరవేర్చడం కోసం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ కొంతమంది అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకి బానిసలుగా మారి ఈ రోజు ఇలాంటి విధ్వంస కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదేమైనా అధికారులందరూ కూడా ఎప్పటికైనా కూడా తప్పు తెలుసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోరిక ఉందో దాన్ని, ఆ డిమాండ్ ని మీరు గౌరవించి ఆ డిమాండ్ యాక్సెప్ట్ చేసి ఈ పంచదారుల కొండ నాన్ మైనింగ్ జోన్ గా ప్రకటించాలని, అప్పటి వరకు కూడా ఈ రోజు స్థానిక జిల్లా అధ్యక్షులు బొడ్డేడి ప్రసాద్ గారు గాని, ధర్మశ్రీ గారు గాని దీని మీద ఈ కార్యాచరణ రూపొందించి వారి వెంట అందరూ కూడా జిల్లా నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని వారు తీసుకునే నిర్ణయాలకు వెన్నంటుండి ఈ కొండని కాపాడి ఉన్నారు కూడా మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని గారు మీ అన్నిటి నడుస్తామని తెలియజేసుకుంటూ నా ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. పాడేరు శాసనసభ్యులు విశ్వేశ్వరరావు ఎక్కడున్నా వేది మీద రావాల్సిన కోరుతున్న విషయం. అలాగే ఈరోజు జిల్లా పార్టీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడాలని కోరుతున్నా. సభాధ్యక్షులు సోదర సమానులు, ఈ ఉద్యమాన్ని కర్త కర్మ క్రియ నడిపించినటువంటి ధర్మశ్రీ గారికి, ఈరోజు మన ప్రాంత ప్రజలు చేస్తున్న ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మనందరి ప్రీతమ నాయకులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి, మరొక పెద్దలు మాజీ మంత్రివర్యులు మన రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారికి, సోదరుడు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి, కేకే రాజు గారికి, వేదిక పెద్దలకు, ఈరోజు మనం చేస్తున్న ధర్మ పోరాటం ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మశ్రీ గారి నాయకత్వంలో జరిగిన ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నెల రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటాపురం కానీ, వెదురువాడ కానీ ఇక్కడ పంచదారులో ఉన్న నాయకులు ఈ మైనింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉందండి, దీనివల్ల దారులకు ఇబ్బంది పడతాయి అని జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మైనింగ్ ఏడీ గారికి, కనపడిన ప్రతి అధికారికి మొరపెట్టుకున్నారు. ఆ రోజు ఎవరు కూడా మన మొర వినలేదు. పైపెచ్చి ఇక్కడ ఉన్న జడ్పీటీసీ, స్థానిక సర్పంచ్ ఆ మైనింగ్ ఆపడానికి వెళ్తే సీఎం రమేష్ గారి తాలూకా మనిషిని చెప్పుకునే ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి, ఈ క్వారీ ఎవరిది అనుకుంటున్నావు, ఎంపీ గారిది, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, లేదా మా జడ్పీటీసీని, ఈ ఊరు సర్పంచ్ని, మా గ్రామస్తులందరూ బాధపడుతున్నారు, మా కళ్ళ ముందే మా సంపదని, మా దేవాలయం తాలూకా ఆస్తుల్ని మీరు దోపిడీ చేస్తే ఒప్పుకోమని చెప్పి వారు మొరపెట్టుకుంటే వారి మీద దౌర్జన్యం చేయడమే కాకుండా తిరిగి పోలీసు వారిని ఉపయోగించి వారిపై కేసులు పెట్టిన సందర్భం. ఆ సందర్భంలో మండల నాయకత్వం, రాంబెల్లో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వం కిషోర్ గాని, ఎంపీపీ శ్రీనిబాబు గాని, నాగరాజు గాని, ఈ చుట్టుపక్కల తమ్ముడు మీడియా 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 మీరేమన్నా దయచేసి ప్లీజ్ ప్లీజ్ మన వాళ్ళందరూ కొంచెం పక్కలండి, తమ్ముడు వాళ్ళందరూ పక్కన, మన వాళ్ళందరూ పక్కన, తమ్ముడు ప్లీజ్. మైక్ ఎక్కడ నిలబడుతుంది కదరా, మరి కిరణ్ ఆగును, కిషోర్ మండల నాయకత్వం అంతా ఈ గ్రామాలకి మద్దతుగా, మరి ఆ రోజు సంఘీభావానికి వచ్చినప్పుడు మండల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంఆర్ఆర్కి వెళ్తే ఆర్డీఓ గారు కలిస్తే మీ అధికారులు చెప్పే మాటల ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి, అయ్యా ఈ ప్రాంతంలో సంపద దోపిడీ అవుతుంది, దీనివల్ల మా దేవాలయానికి ముప్పు ఉంది, మా నమ్మకం సన్నగిలిపోయే పరిస్థితి ఉంది, అడ్డుకోమంటే అయ్యా ఇది ఎంపీ గారిది, మేము జోక్యం చేసుకోలేము. దయచేసి అధికారులను తప్పుపట్టట్లేదు, మన ప్రాంత అనకాపల్లి జిల్లా ప్రజలు అమాయకులయ్యి ఎటువంటి వ్యక్తులు మనం ఎన్నుకున్నాం,
ఎక్కడో పక్క జిల్లాల నుంచి వచ్చి మన ప్రాంతంలో పోటీ చేస్తే వారికి మనం బ్రహ్మరథం పెట్టి ఓట్లేస్తే ఇప్పుడు వారు ఎటువంటి సేవ చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. మనం చేసుకున్న తప్పుదాలే ఈరోజు మనల్ని ముంచేస్తున్నాయి. ఈరోజు అటువంటి వ్యక్తుల్ని ఎంపీగా మనం గెలిపించి మన ప్రాంత సంపదను దోచుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యాం. ఈసారి జిల్లా ప్రజలను ఆలోచించమని కోరుతున్నాం. ఇటువంటి వ్యక్తుల్లో మనం గెలిపించేది ఈ కూటమి నాయకులు డబుల్ ఇంజిన్ సర్కార్ మాట్లాడితే ఎన్నికల ముందు ఏం చెప్పారు? డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ యలమంచిలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడలేదు, డబుల్ ఇంజిన్ దోపిడీ నడుస్తుంది. ఒక పక్క ఎమ్మెల్యే, ఒక పక్క ఎంపీ ఎవరు తోచిన విధంగా వారు దోపిడీ చేస్తూ డబుల్ ఇంజిన్ దోపిడీ మన నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత మనోభావాలు కాపాడడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం, ఈ ప్రాంత ప్రజలకి ఆ ఉమాధర్మేంద్ర స్వామి ఆలయాన్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పిలిపించి జిల్లా వ్యాప్తంగా పిలిపడం జరిగింది. దయచేసి మనం పోరాటం ప్రారంభించిన తర్వాత మొదలు బెదిరించారు, తర్వాత బతిమాలుతున్నారు. ఎంత దారుణం అంటే నిరసన తెలియజేయడానికి నిరాహార దీక్ష, రిలే నిరదీక్ష టెంట్ రోడ్డు వేసుకుంటా ఉంటే రోడ్డు కూడా వేయకూడదని చెప్పి డిఎస్పీలు, సిఐలు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి మరి ఇక్కడ నిలబెట్టారు. ఈ రోజు మీ ద్వారా కోరుతున్నాం, సామాన్యుడు వ్యవసాయం చేసుకునే రైతు ఒక తట్ట మట్టి తవ్వితే పోలీసులు కేసులు రాస్తారు, ఓ బండి మీద ముగ్గురు వెళ్తే పోలీసులు కేసులు రాస్తారు, ఎవరైనా పొరపాటును ఓవర్లోడ్ వేసుకెళ్తే కేసులు రాస్తారు. వందలు వేల లారీలు రాత్రనక పగలనక కొండను పిండి చేసి వెళ్ళిపోతుంటే ఈ పోలీసు వారు కనపడలేదా? ఎంపీ గారికి అయితే ఒక న్యాయమా? ఎంపీ గారికి అయితే ఒక చట్టమా? ఎంపీ గారు అయితే ఒక చట్టమా? ఆయన చట్టాలు వర్తించవా? ఇటువంటి దోపిడీని ప్రోత్సహిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీ నాయకులు మీ ప్రభుత్వంలో ఇంత బరి తగ్గించి ప్రజల ఆస్తుల్ని, దేవాలయ ఆస్తుల్ని దోపిడీ చేస్తుంటే మీరు ఎక్కడ తోముకున్నారు? సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు చేయించి జైలు పాలు చేస్తున్న మీరు ఇంత దోపిడీ ఈ ప్రాంతంలో జరుగుతుంటే, దేవాలయాల మీద మరి అక్రమంగా దేవాలయాలు దోపిడీ చేస్తుంటే ఈ రోజుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటి? హిందూ సిద్ధాంతం. హిందూయిజం కోసం దేశంతా ప్రచారం చేసేవారు మీ పార్టీకి చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ హిందూ దేవాలయాన్ని అడ్డగోలుగా తొలిగేస్తుంటే బీజేపీ పార్టీ స్పందించాల్సిన అవసరం లేదా? సనాతనవాది మన పవన్ కళ్యాణ్ గారు లేని కల్తీని సృష్టించి మెట్లు కలిగే మీరు ఇక్కడ ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే మీ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మీ కూటమి చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు చేస్తున్న దోపిడీ మీకు కనపడలేదా? దయచేసి ఈ రోజు ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్మ పోరాటానికి నిన్న డిఆర్సీ మీటింగ్ లో ఒక మొసలు కన్నీరు కాల్చారు. డిఆర్సీ మీటింగ్ లో ప్రజలను మళ్ళీ మాయ చేయడానికి డిఆర్సీ మీటింగ్ లో తప్పు జరిగిపోయింది, కొండలు తవ్వడం తప్పే. ఏదైతే మన ఆర్సీ కుర్సా కన్నబాబు గారు నిరాహార దీక్షలో వచ్చినప్పుడు ఒక డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిమాండ్ ఏంటంటే ఈ కొండ ఏదైతే 30 కిలోమీటర్ రేడియేషన్ లో ఆ స్వామివారి కొండను ముట్టుకోకుండా నో మైనింగ్ జోన్ కింద ఈ కొండను డిక్లేర్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగుతుందని చెప్పి ఆ రోజు ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరి చెలో పంచదాలు పిలిపించినప్పుడు ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటనకి ప్రభుత్వంలో భూకంపం వచ్చింది. ఈరోజు అర్జెంట్ గా డిఆర్సీ మీటింగ్ వేసి వారు అంటున్నారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు కాకపోయినా మాకు కూడా ఆలోచన ఉంది, మా వల్ల తప్పు జరిగింది, ఈ కొండని నో మైనింగ్ జోన్ కింద ప్రకటిస్తామని చెప్పి నిన్న డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఈ డిఆర్సీ మీటింగ్ మేము నమ్మే పరిస్థితి లేదు. డిఆర్సీ మీటింగ్ కి శాంటిటీ లేదు. మీరు డిఆర్సీ మీటింగ్ లో ప్రపోజ్ చేసినటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించి ప్రభుత్వం నుంచి జీవో ఇప్పించాలి. ఈ కొండ పరిసర ప్రాంతాల్లో 30 కిలోమీటర్ రేడియేషన్ లో
నో మైనింగ్ జోన్ కింద ప్రకటిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ ప్రకారంగా ఈ కొండ ఈ తర్వాత తరగానే ఎవరు కూడా మట్టి కూడా కొండ మీద తీయకుండా మరి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతవరకు కూడా ఈ ధర్మ పోరాటం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే ఈ డిఆర్సీ మీటింగ్ లో చెప్పిందో అది జీవం వచ్చేవారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇటువంటి పోరాటానికి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం అందరూ కూడా కలిసి వచ్చి మన దేవాలయాన్ని కాపాడుకోవడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్. ఇక బాబు కొంచెం వాళ్ళకి వెనకాతలు వాళ్ళకి కనిపించలేదట. నాగరాజు కొద్దిగా వాళ్ళకి కొంచెం పంపించు. ఆ కుర్చీలు ప్రెస్ వాళ్ళకి కుర్చీలు వేయించమ్మా కొంచెం. ఇక వాళ్ళకి చైర్లు ఇవ్వండి అమ్మా. మన కార్యకర్తలు ప్రెస్ వాళ్ళు చైర్లు ఇవ్వండి, కొంచెం కూర్చుంటారు. వెనకాల కనిపి మరి మీరు చైర్లు ఇవ్వండి, మీరు చైర్లు ఇవ్వండి, అవి కూర్చుంటారు. చూడు కిషోర్ వాళ్ళ చైర్లు, శివ వాళ్ళ చైర్లు అండి. ఈరోజు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు కానీ, అలాగే అరకు ఎమ్మెల్యే గారు మంచిలింగం కానీ, ఎమ్మెల్సీ రఘుబాబు గారు కానీ, ఎంపీ తనుజ వినయ్ కానీ ఇంకా చాలా మంది మాట్లాడవలసి ఉన్నా మరి ఇప్పటికే భోజనాలు చాలా చేత అవుతుంది. మీ అందరూ కూడా మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఉద్దేశంతో మరి తక్కువ సమయం ఉంది కాబట్టి అనేది భరించుకోవద్దు. చాలా మంది మనకందరికీ సంఘీభావం కోసం పెద్ద ఎత్తున విశాఖపట్నం అటు ఏఎస్ఆర్ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా కూడా వచ్చింది. మరి ముఖ్యమైనటువంటి నాయకులతో 4 మాటలు మాట్లాడించి మనకి ఇది సభను ముగించేస్తాం. కాబట్టి ఇప్పుడు మన జిల్లా మంత్రిగా పనిచేసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మన గురువాడ అమ్మనాథన్ మాట్లాడాలని కోరుతున్నాం. సభాధ్యక్షులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ గారు, తమ్ముడు మీరు పక్కన మీడియా కాదు కదా, ఇట్లా సార్ ఇక్కడి నుంచి నా పక్క నుంచి నువ్వు కూడా నువ్వు చెప్పు బాబు తమ్ముడు రండమ్మా, ఇక్కడ రండమ్మా, చెప్పింది చేయమ్మా ప్లీజ్. తమ్ముడు నీకే తెలుగులో చెప్తున్నాను, రా ఇక్కడ రా పక్కన రా. నాగరాజు నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, ఏఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరాజు గారు, స్థానిక అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గడిచినటువంటి 6-7 మాసాలుగా స్థానిక పార్టీ సమన్వయకర్త పెద్దలు ధర్మశ్రీ గారు పంచదార్ల కొండ మీద జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ గురించి, తద్వారా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని వస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుందని, ఇచ్చినటువంటి మైనింగ్ నామ్స్ కి విరుద్ధంగా ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు, వాటి హద్దులు దాటి ఉన్నటువంటి నామ్స్ దాటి అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది, వేలాది లారీలు తోలుకుపోతా ఉన్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద వారు దాదాపు 6-7 మాసాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, స్థానిక ప్రజానికం కానీ ఈ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని, ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని రద్దు చేయాలని చెప్పి అనేక మాసాలుగా పోరాటం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 10 రోజుల క్రితం దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారుల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో అందులోంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చేవి. అటువంటిది ఈరోజు బురద నీరు అందులోంచి వస్తూ ఉంది.
దానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏవైతే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వారు సర్వే చేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రవాహం ఈరోజు దెబ్బతింది, దాంట్లోంచి బురద నీరు రావడానికి అదే కారణం అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చినాయి. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత పెద్దలు ధర్మశ్రీ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తే దాన్ని టెంపరీగా ఆపమని చెప్పి అధికారులు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ 2 రోజుల పాటు నిరాహార దీక్షలు మొదలుపెట్టినటువంటి రోజు కూడా, మొదటి రోజు రాత్రి కూడా వందలాది లారీలు మైనింగ్ చేసుకుంటూ పోయారు. అంటే మేము ఎవరికి భయపడం, ప్రజలకి భయపడం, దేవుడికి భయపడం, మాకు అక్రమంగా సంపాదించేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుంటే చాలు అనేటువంటి విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు వారి తాలూకా వైఖరిని చూపించారు. తీరా ఈ పోరాటం రాష్ట్ర స్థాయిలో ప్రజల తాలూకా మద్దతు కూడగడతా ఉంది. మనం ఆపపోతే బాగోదని చెప్పి 2 రోజుల నుంచి మైనింగ్ ఆపారు. నిన్న సంబంధించినటువంటి శాఖ మంత్రి వచ్చి అది నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి, మీ ఆలోచన ఎవరికి అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు చెప్పినటువంటి మాటలు అది జీవ రూపంలో రాకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పట్టుకెళ్ళినటువంటి దానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం రమేష్ స్థానిక పార్లమెంట్ సభ్యుడు, ఈ ఊరు హద్దులు తెలియవు, ఈ పార్లమెంట్ తాలూకా హద్దులు తెలియవు, ఇక్కడ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవు. మండల సాగర్ దేవుడారు ఏ నియోజకవర్గాల పేర్లు చెప్పన్నా చెప్పలేడు. ఎన్నికల ముందు మీకు హెచ్చరించాం, కేవలం ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి వస్తా ఉన్నాడు, అప్రమత్తంగా ఉండండి, ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అని చెప్పారు. మాట వెళ్ళలేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అనకాపల్లిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వనటువంటి మెజార్టీని ఇచ్చారు, 3 లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అనుకున్నాడు ప్రజలు, అనకాపల్లి ప్రజలు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఏదన్నా దోచుకుపోవచ్చు, ప్రజల మద్దతు ఉంది అని చెప్పని అనుకున్నారు. ఎవరికన్నా ఇక్కడ చాలా వేలాది మంది ప్రజలు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. సీఎం రమేష్ అంటే సీఎం ఇంటి పేరు ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాయి. సీఎం అంటే ఎవరికి తెలియదు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్. ఆయన ఇంటి పేరులోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు, అది మనం గమనించలేదు, ఓట్లేసి గెలిపించాం. ఈరోజు కొండలు దోచిపోతా ఉన్నాడు, గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాం. నిన్న మొన్న చూసాం, అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుడిలో లింగాన్ని మింగేశాడు, అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సీఎం రమేష్ గారు, మీరు శివుడితో పెట్టుకున్నారు, నువ్వు చేసేటువంటి అవినీతి నీ అహంకారాన్ని అంతమొందించడానికి ఆ శివుడు మూడొకరిని తెలిస్తే సీఎం రమేష్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ ధర్మలింగేశ్వర స్వామి కోసం ఈ ధర్మ పోరాటం జరుగుతూ ఉంది. ఈ ధర్మ పోరాటం చేసేటువంటి ధర్మశ్రీ గారికి ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నటువంటి విషయాలు, ఆ శివుడు ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలు ఉంటే ఇటువంటి పోరాటాలు ఎన్నెన్నో చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అందుకే నో మైనింగ్ జోన్ గా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాం. నో మైనింగ్ జోన్ గా ప్రకటించేంత వరకు ఈ పోరాటం ముందుకెళ్తాదని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న కొంతమంది అధికారులు ఫోన్ చేశారు,
సార్ డిఆర్సీ మీటింగ్ లో నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ప్రతిపాదించారు. మీరు రేపు కార్యక్రమం ఉందా లేదా అని చెప్పి వారి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2 సంవత్సరాల క్రితం అధికారం కోసం చాలా మాటలు చెప్పారు. అవే ఇప్పటికొచ్చి వారు అమలు పరచలేదు. ఈ రోజు నిన్న మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. వారిని నా మాటలు నమ్మడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నో మైనింగ్ జోన్ గా జీవో ఇచ్చినంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రానటువంటి కాలంలో పెద్దలు ఇంకా మాట్లాడతారు. వారి తాలూకా అభిప్రాయాలు, పార్టీ తాలూకా నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో, ఏ రకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలు కూడా వారందరూ కూడా తెలియపరుస్తారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో పెద్దలకి ఈ బినామీ పేరిట జరుగుతున్నటువంటి సీఎం రమేష్ గారి దోపిడీకి అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇన్ని రోజులు ఏదో నిశ్శబ్దంగా ఉన్నాం కదా, బలహీనలు అనుకోకండి. తప్పకుండా ఆ హారార మహాదేవుడు, ఆ శివుడు తాలూకా ఆశీస్సులతో మీ తాలూకా అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేటువంటి వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రీజనల్ కోఆర్డినేటర్, పూర్వపు వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసే వ్యాపారాన్ని సేవలు అందించినటువంటి సోదరులు కురసాల కన్నబాబు గారిని మాట్లాడుతుంది కూర్చున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఇక్కడ స్థానిక కోఆర్డినేటర్ గతంలో ధర్మశ్రీ గారికి, ఈ ధర్మ పోరాటం సెలవు పంచదారుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి, అదేవిధంగా పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి, ఒడ్డేడ ప్రసాద్ గారు గౌరవనీయులు మన ఈ జిల్లా అధ్యక్షులు వారికి, కేకే రాజు గారు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ఇంకా ఎమ్మెల్సీ గారు రవిబాబు గారు, ఎమ్మెల్యేలు మన అరకు ఎమ్మెల్యే అశ్వలింగం గారు, విశ్వేశ్వరరాజు గారు పాడేరు ఎమ్మెల్యే గారు, ఇంకా వేదిక పైన నాయకులందరికీ, జడ్పీ చైర్మన్ గారు సుభద్ర గారు, ఇంకా చాలా మంది ఎక్స్ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సత్యవతమ్మ గారు, ఇంకా పెద్దలందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. బహుశా పంచదారుల్లో మేము తవ్వుకుపోతున్నాం, మమ్మల్ని ఎవడో ఏం పేకలేడని సీఎం రమేష్, సుందర విజయ్ కుమార్ అనుకుని ఉంటారు. ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందనే విర్రవీగిపోయేతనం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల్లో కళ్ళ కట్టినట్టు కనిపిస్తాం. అందుకే చివరికి దేవుడితో కూడా పెట్టుకుంటున్నారు. ఈ పవిత్రమైన పంచదారుల కొండపైన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోను పవిత్ర పంచదారుల జలాల ఆ పుట్టుకనే దెబ్బతీసే విధంగా ఇవాళ కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. ఏ స్థాయిలో అక్రమ మైనింగ్ అంటే కళ్ళు మూసి తెరిచే లోపు 120 అడుగుల లోతుకి కొండ తవ్వుకుని పట్టుపోయారు ఎనకొండలు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఎవరి పేరులో పెట్టుకుని కాదు, ఎవరో ముక్కు మోహం తెలియని వాడు కాదు, సాక్షాత్తు స్థానిక ఎంపీ గారు, అనకాపల్లి ఎంపీ గారు, సీఎం రమేష్ గారి సొంత కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ పేరిట, లక్ష్మీ నరసింహ మైనింగ్ పేరిట 2 కంపెనీల పేరిట పర్మిషన్ కోసం అప్లై చేసి ఒక కంపెనీకి పర్మిషనే రాలే, మరో కంపెనీకి 5 ఎకరాలకి పర్మిషన్ ఇస్తే 50 ఎకరాల్లో తవ్వేశారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర నాయకులు అడిగితే ఈ దిక్కున్న చోట చెప్పుకోమని చాలా ఎక్కువ మాట్లాడారని చెప్తున్నారు. ఇంకా అప్పుడే ధర్మశ్రీ గారు చెప్పారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి
చివరికి మైనింగ్ అధికారులు పోలీసులు దాకా ఒక్కరు కూడా స్పందించలేదని ఇప్పుడే ధర్మశ్రీ గారు చెప్పారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే ఈ ప్రజలందరూ చూస్తూ ఊరుకోవాలా అని మేము అడుగుతున్నాం డైరెక్ట్ గా. అందుకే ఈ పంచదారుల కొండల పరిరక్షణకి ధర్మలింగేశ్వర స్వామి వారి ప్రతిష్టని కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. మన నాయకుడు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినప్పుడు ఆయన ఒక్కడే చెప్పారు, ప్రజల గొంతుకై వినిపిస్తామని వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు చెప్పింది. అది అలాంటి అక్రమమైన దాని వెనకాల ఎంత పెద్దలున్నా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పారు. అందుకే ఇప్పుడు పెద్దలు కొత్త సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. 1200 సంవత్సరాల క్రితం ధర్మరాజు గారు ప్రతిష్ఠించారంటారు. ఇక్కడ మహాభారతంలో ప్రస్తావన ఉందని చెప్తున్నారు. అలాంటి ఆలయాన్ని కూడా నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అదే ఋషికొండలో అంత ముందున్న కాటేజీలు తీసి ఒక భవనం కడితే అక్కడ ఋషులు తిరిగాడంట చంద్రబాబు నాయుడు చెప్పేవాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఏదైనా రాక్షసులు తిరుగుతున్నారా? ఈ పని కొండ మీద రాక్షసులు గారు తిరుగుతున్నారా? మీరు కొండని గుల చేసేస్తున్నారు. ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఆ రోజు అక్కడ ప్రభుత్వ భవనం కోసం చదువు చేస్తే అది కూడా గ్రామాల అమ్మకానికి కాదు, పోలకానికి కాదు, అల్లరి చేశారు. ఇవాళ విశాఖపట్నంలో చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా కొల్ల చేస్తున్నమాట మేము చూస్తా ఉన్నా. రోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ అంటే వాళ్ళ సొంత మీడియాలో ఎలాగో రాయరు. ఓ పక్క సింహాచలం కొండల్ని, ఇంకో పక్కన పంచదారుల కొండల్ని, ఆ పక్కన బౌద్ధ ఆరామాలు క్షేత్రాలు ఉన్న కొండల్ని ఇష్టం వచ్చినట్టు తప్పే అధికారం చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. పర్యావరణాన్ని కాపాడతారని చెప్పిన పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నాం. పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పిన ఆ నాయకులందరూ ఆనాడు గత ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేసిన నాయకులందరూ ఇవాళ ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. నిన్ననే ఒక ప్రెస్ మీట్ చూసా. ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఆయన స్వయంగా మైనింగ్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో చూసాం. ఆ ప్రెస్ మీట్ లో వారు ఏం చెప్తున్నారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి రాశారట, నో మైనింగ్ జోన్ కి చేయాలని అనుకుంటున్నారట. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెట్టద్దు. ఆ రోజు ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఈ 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్ గా చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేశాం. ఆ జీవో వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఇవి కాకుండా ఇది అక్రమ మైనింగ్ అని మీరు ఒప్పుకున్నందుకు తప్పకుండా సంబంధిత ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో వారి మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఏదో ప్రెస్ మీట్ లో చూసా, స్థానిక శాసనసభ్యులు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని అంటున్నారు. ఎవరు చేసిన కుట్ర కూడా చెప్పమని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన జీవో 2 నెలల్లో గుల్ల చేశారు కొండని. ఆ కుట్ర కూడా చెప్పమని అడుగుతున్నాం. కేవలం దోచుకోవడానికే ఈ ప్రాంతానికి వచ్చారనే విషయం ఈ పంచదారుల కొండ అంతరించిపోయే పరిస్థితికి తీసుకురావడమే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదొక్కడే కాదు, ఈ చుట్టుపక్కల 99 పైసలకి ఎకరం అమ్మేస్తున్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన మట్టి మసానం ఏది దొరికితే అది అమ్మేసుకుంటున్నారు. మేము చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న సంపదని కాపాడటం అనేది వైఎస్ఆర్ పార్టీ బాధ్యత. సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తే అందరూ అనుకున్నారు, ఈ ప్రజలకేమో అనుకున్నారు. కానీ వాళ్ళు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, కూటమి నాయకులకి సంపద సృష్టిస్తారని అనుకోలే. మీరు సంపద సృష్టించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరని చెబుతూ
ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు ధర్మశ్రీ గారు. ఆయన పేరులోనే ధర్మం ఉంది. ధర్మలింగేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఇది విజయవంతం అవుతుంది. అలాగే పొడిగడ ప్రసాద్ గారు ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు అమర్ గారితో సహా. ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ నష్టం జరిగినా ఏ దోపిడీ జరిగినా అడ్డుకోవడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని చెబుతూ ఈరోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ రావడంతో తప్పకుండా ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్ళబోతుందనేది అందరికీ అర్థమవుతుందని చెబుతూ మళ్ళీ మరొకసారి స్థానిక నాయకులు చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. ఇంకో రిప్యుటేషన్ కోర్టులో ఉండగా తవ్వేశారని చెప్తారు. అదొక కోర్టు ధిక్కరణ. ఆ విధంగా ఇక్కడున్న పెద్దలు చాలా మంది నాయకులందరూ పోరాటం చేశారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మన నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు. కోరుచు బాబు కొంచెం దూరం వెళ్ళండమ్మా. కుర్చీలో కూర్చోండి. కొంచెం బాబా కూర్చోబెట్టారు. కొంచెం వెనకెళ్ళండి. వాళ్ళకి కనిపించాలి కదా. కార్యక్రమం ధర్మ పోరాటం. ఏంటి ధర్మ పోరాటం అనే విషయాన్ని ధర్మశ్రీ గారు, ప్రసాద్, అలాగే అమ్మలో చంద్రబాబు గారు అంతా కూడా విషయం చెప్తారు. ఇవాళ మనం ఇక్కడ వచ్చాం. ఎందుకు వచ్చాం? అక్కడ జరుగుతున్న ఏదైతే స్వామివారి ఆలయానికి వచ్చే పంచదారులు రైలుదారులు కూడా మూసివేసి దాన్ని దొంగలు చేసుకున్న ఏ సంస్థ ఉందో ఆ సంస్థ ఏ కార్యక్రమాలు చేస్తుందో చూద్దామని మాతో పాటు ఈ మీడియా అంతటి కూడా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ఈ విషయం రాష్ట్ర ప్రధాని గారిని తెలియాలి, దేశ ప్రధాని గారిని తెలియాలని. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలని ఉద్దేశిస్తుంది. రోజు ఎంతో నీతి గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా ఈ పెద్దలు ఎవరో సంబంధమైన వ్యక్తులు లేదు, ఎవరో చిన్న వ్యక్తులు, ఎవరో బొమ్మలు చేస్తున్న వ్యక్తులు చేసిన కార్యక్రమం అయితే మనం పర్వాలే. ఏదో తెలియకో తెలుసో తెలిసి వాళ్ళు కక్కుర్చుకోలేస్తే వాళ్ళ తాను తినుకో చేశారని వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ సలహా కోసం. ఇది అలా కాదు. ఒక పవిత్ర దేవాలయం ఒక పక్క వచ్చి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అగ్రంగా ఉంటున్న మరి పార్లమెంట్ సభ్యుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అగ్రంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయం నేరంగా జరుగుతుండడంలో రాష్ట్ర ప్రధానికి కమ్యూనిటీ ఇక్కడికి వచ్చాం. మరి రోజు చెప్తారు కదా, హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలంటారు, దేవాలయం తాలూకా పరిరక్షణ మా తాలూకా ప్రధాని ఏదైనా అంటారు. ఎక్కడుంది మీ ప్రధాని ఏంటంట? కూటమి నాయకులు అడుగుతున్నాం, ఇవాళ ప్రజలు అడుగుతున్నాం, ఎక్కడుంది మీ సనాతన ధర్మం? రండి రండి వచ్చి చూడండి, పనులు ఉంటే చూడండి. అందుకే ఈ మీడియాని తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చా మేము వచ్చిన 1000-2000 మందో కొంచెం కాల్ వచ్చింది. ఈ కెమెరాల ద్వారా, ఈ పత్రికల ద్వారా
అరాచకాన్ని, దౌర్జన్యాన్ని, దోపిడీని ఈ రాష్ట్ర ప్రధానంగా చెప్పడానికే వచ్చింది ఇక్కడికి. ఎక్కడికి ఏంటండి ఇది? ఈ న్యాయమా? నేను వచ్చి మీటింగ్ జరిగితే అన్యాయులకు వస్తున్నారు మంత్రులు, శాసనసభ్యులు ఏదో కుట్రలు జరిగిపోతుందా? ఏంటా కుట్ర? మీ ప్రభుత్వం లేదా? మీరు చేత కాదా? చేతకాని ప్రభుత్వం ఇది. చేతకాని ప్రభుత్వం అయితే చెప్పండి కుట్రేంటో. చేతకాని ప్రభుత్వం చేయండి. ఇంతకుముందు బీఆర్సీ వచ్చి మేము వచ్చి చర్చించాము, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానం చూసాము, కానీ జరగలేదు. కానీ ఇప్పుడు నో మైనింగ్ లోన్ కింద మనం చేయడానికి ప్రయత్నం చేస్తాము అని కన్నాయి వస్తున్నారు. మీరు మొత్తంగా మీరు ప్రభుత్వమా? మీరు చేత అవుతుందా? చేతంటే ఇంతకుముందు నియోజకవర్గం ఆడితే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? ఎందుకంటే ప్రభుత్వం చట్టం ఉంటే ప్రభుత్వంలో అధికారుల మీద పట్టుంటే నిజంగా నాయకులకు వచ్చి చర్చించుంటే దోపిడీని మీరు అధికారులను ఉద్దేశించుకుంటే ఎందుకు జరగలేదు కార్యక్రమం? చెప్పారు కదా, దొంగలు కలిసి ఊరు పంచుకుందాం అన్నట్టు ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంవత్సరం ఇందాక అమ్మ చెప్పినట్టు ఆ స్వామి, ఆ ధర్మ లింగేశ్వర స్వామి ఆ తాలూకా అది ఆయన కానీ మూడవ కానీ తెలిస్తే మీరు మాటలు చెప్తారు. మీ కుటుంబ ప్రభుత్వం మీకు జరుగుతున్న ఉత్సాహం విషయం నాకైతే ఒక ఏ సంస్థ కూడా నమ్మకం లేదు. కానీ మాకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆ స్వామికి ఏదైనా అన్యాయం జరిగితే అది ఏమవుతుందో తెలియదు. ఆలోచించుకోవాలి, మానవుడు ప్రతి మానవుడు ఆలోచించుకోని పరిస్థితి. అంతేగాని ఇటువంటి ధర్మక్రమాలు అక్రమాలు జరిగితే ఉన్నాయి. మీకు తెలుసు, జరిగితే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎవరు తెలిస్తే తెలుసు, ఏ నాయకుడు తెలిస్తే తెలుసు, వాళ్ళ కార్యక్రమాలు తెలుసు. ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఏ రకంగా మీరు దోపిడీ చేసి ఏ రకంగా మీరు సంపాదన చేసుకోవాలో తెలుసు. కానీ మానవుడు ఆ ధర్మం దేవాలయం ద్వారా ఆ పవిత్రమైన జనాల్ని దాంతో పాటు అభివృద్ధి చూస్తే మరి ఎందుకు కుక్కల దేవాలకి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే అర్థం అవట్లే, ఆ సంగతికి అర్థం అవట్లే. ఎందుకు వెళ్ళారు? అది చూస్తుంటే వాళ్ళని చాలా ఏం మాట్లాడో కూడా అర్థం పరిస్థితిలో ఇవాళ ఉంది. అందుకే మీకు తీసుకొచ్చారు మీడియా సోదరులారా. దయచేసి నేను రాజకీయం చేయకండి. ఉండొచ్చు మీ ఇంటికి మీకు రాజకీయ ఉండొచ్చు, కానీ రాజకీయ కాదు. ఆ దేవుడి పాపం మీరు చుట్టుకున్నది. ఆ టీవీ చుట్టుకునేది పాపం వద్దు మీకు. ఆ పాపం వద్దు. న్యాయం అయితే ధర్మపురంలో ఉంటే రండి, మీ ఏపీ అనుకోనండి మీ. అంతేగాని మా తాలూకా ఇది ఇక్కడ తాలూకా జిల్లాలో ఇక్కడ బయటరావు, ఇక్కడ న్యాయం కావాలి. మేమేమి రాజకీయ దోపిడీ కోసం వచ్చి చేస్తున్నాం, అటువంటి చేద్దాం. వాళ్ళ ఆదాయం లాభం మీరు రాలే. పవిత్రమైన దేవాలయం నుంచి జరుగుతున్న నష్టాన్ని ఆ దేవుడి తాలూకా సాత్వికతని పవిత్రతని కాపాడాలని వచ్చాము. ఈ నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరికపోయి వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధైర్యంగా పాటిస్తున్న ఆ దేవాలయం నుంచి వచ్చాము. ఇక్కడికి దయచేసి ఆలోచించమని కోరుతున్నారు. ఈ క్షణం నుంచి అక్కడ ఉన్న అధికారులందరికీ ఏం చేస్తున్నాం? రేపు ఉదయం కల్లా అక్కడ ఉన్న ఏ ఒక్క మైనింగ్ సంబంధించిన ఏ వ్యక్తులు కానీ ఏ మనిషి కానీ ఎవరు కానీ ఉండడానికి వీల్లేదు. ఉంటే మాత్రం ప్రజలు చూస్తారు. మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి అడిగితే మేము వచ్చి మీరు కేసు పెడతామంటే మీ కేసు కోసం భయపడేది లేదు. కాబట్టి ప్రజలు పిల్లల కల్లా ఏ ఒక్కరికి కూడా మైనింగ్ సంబంధించిన అంశం ఉండకూడదు. కాబట్టి మీ కోసం
ఎందుకంటే ఇది కార్యక్రమం, ఇది కాదు మంచి కాదు, ఇది దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి విషయాన్ని ఏదో రాజకీయాల్లో ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఏవో ఆదాయ సంఘానికి ఎన్నో దారులు ఉన్నాయి. దారులు తెలియని దారులు కాదు. మీరందరూ పండిపోయిన పెద్దలు మీరు, కానీ ఇదేంటి ఈ కార్యక్రమం? ఇదిగో చూపెడతారు. దారాలు వచ్చిందో చూడండి, చూడండి దారాలు వచ్చిందో ఎక్కడ ఉందో కనపడలేదు. ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి. ఆ దేవుడి పదాల దగ్గరికి పోయి అక్కడి నుంచి జనాలు ఆ జనాలతో వందలాది ఎకరాలు పండించుకొని మరి వీళ్ళు కంపెనించుకుంటున్న పేదలు అందరూ ఉన్నారు. వాళ్ళు కంపెనించుకుంటే ధర్మాది కాబట్టి కోరుతున్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా కోరుతున్నాం. కలెక్టర్ గారు మీరు ఆశాపాషగా ఆలోచన చేసి ఏదో హాయిగా గాలిని చేద్దామంటే అది కాదు. దయచేసి మా ఆవేదన మా తాలూకా స్పందన కూడా ఇక్కడ ప్రజల కోరికను కూడా మేము మన్నించాలి. దీన్ని ప్రజా ఉద్యోగం మీద మారకంట, ఇది రాష్ట్రోద్యమం మీద అవ్వకంట, ఇది అడ్డుగా చేసి ఆ దేవుడి భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నాను దయచేసి. కాబట్టి ఇవాళ విషయం మీ అందరూ కూడా ఈ సంఘీభావం తెలపడానికి గ్రామంలో ఉన్న ప్రజలకి సంఘీభావం వచ్చిన ఒకేసి కూడా మనం చేస్తాను. ఈ పోరాటం ఇంతతో ఆగింది కాదు, ఆగాలని కోరుకుంటున్నాం, అవుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఆగిన పక్షంలో, ఒకవేళ జరిగిన పక్షంలో మళ్ళీ కోరుకుంటూ అలాగే పత్రికా సోదరుని దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా, తమ భేదంతో చూడకుండా ఆ భగవంతుని తాలూకా దృష్టిని మీరు పెట్టుకుని దయచేసి మీరు దీన్ని భద్రత తెలపాల్సిన అవసరం ఆవశ్యకత ఉండదనే మరి ఈ దోపిడీ ఆనకట్టు ఉన్న ఆగస్టు ఉందనే మీకు కూడా మనం చేస్తూ సెలవు. మన పోరాటానికి సంఘీభావంగా మరి విశాఖ పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి తరలి వచ్చినటువంటి నాయకత్వంతో పాటు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం తరలి వచ్చినటువంటి మొత్తం యావత్తు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వానికి, అలాగే రాంపల్లి, ఎలమంచిలి, చిత్తాపురం, మనోపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున బైకులతో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, ఎంపీలు, జడ్పీలు, పార్టీ సభ్యులకు, అలాగే కుటుంబీయ సోదరులకు, పార్టీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ పంచదారులు ఎక్కడైతే ఎండిపోయాయో ఆ పంచదారులు ఎంతైతే కలుషితులు అయిపోయాయో అన్నిటి కూడా నాయకత్వం కూడా ఈ రోజు జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్తాం. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయులు కూడా దేవుణ్ణి దర్శించుకొని ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ జలాలు ఎక్కడైతే పంచదారులు వస్తున్నాయో